బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులు క్రమంగా నిరసన కలం వినిపిస్తున్నారు. గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని, జీవో నంబర్ 49ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించాలనేది వారి డిమాండ్. ఈ అంశాలతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. కారణం చెప్పండి సార్, నాకు కారణం చెప్తే వస్తాను నేను. నాకు ఎందుకు ఏ సెక్షన్ ప్రకారం చేస్తున్నాడు నేను ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల మద్దతుగా నేను దీక్ష మొదలు పెడుతున్నాను. కానీ పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. నా ఇంట్లో కూర్చొని నేను నిరాహార దీక్ష చేస్తుంటే కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులైనా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకు అండగా అశోక్ కుమార్ సార్ నిలబడతాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో నిరుద్యోగులు క్రమంగా నిరసన గలం వినిపిస్తున్నారు. గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని, జీవో నంబర్ 49ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించాలనేది వారి డిమాండ్. ఈ అంశాలతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వాటిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగులు క్రమంగా నిరసన గలం వినిపిస్తున్నారు. గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని, జీవో నంబర్ 49ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిరుద్యోగులు క్రమంగా నిరసన గలం వినిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుందంటారు? దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసన గలం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, దాంతోపాటు ఆ గురుకుల్లో కూడా ఆ పోస్టులు పెంచాలి, దాంతోపాటు గురుకుల నియామకాలు చేపట్టాలంటూ కూడా చేపడుతున్నారు. అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితమే వచ్చేసి పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చినట్టుగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తూ నిరసన వ్యక్తం చేయనట్లని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నిరసన గలం వ్యక్తం చేస్తున్నట్టుగా అశోక్ అన్నట్టుగా ఒక నిరుద్యోగిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు అంటే మీరు జీవో నెంబర్ ఎత్తారని చెప్తున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? దాని గురించి ఓకే, రైట్. అంటే ఇది వాళ్ళు చెప్పేది. కొంతమంది అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి కొంతమంది తీసుకెళ్లారు. అంటే ఇటువైపు నుంచి కావచ్చు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెంటనే తీసుకెళ్తున్నారు. అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు నిరుద్యోగుల్ని. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తామంటూ ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకున్నారు. అయితే ఏ విధంగా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. అయితే టెంట్ వేసుకొని ఈ విధంగా పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేసేందుకు వచ్చినట్టుగా నిరుద్యోగుల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు టెంట్ కూడా ఇప్పేస్తున్నారు పోలీసులు. ఈ విధంగా ఆ టెంట్లు తీసేస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టు పోలీసులు కూడా మఫ్టీలో ఉదయం నుంచే వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విధంగా నిరుద్యోగులు కూడా ఎక్కడికి రానివ్వకుండా కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో వచ్చినట్టుగా నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే గురుకుల పోస్టులు పెంచాలి, దాంతోపాటు మిగతా గ్రూప్ 2లో కూడా 2000 పోస్టులను పెంచాలి, దాంతోపాటు గ్రూప్ 3లో 3000కు పైగా పోస్టులు పెంచాలంటూ కూడా నిరసన గలం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? నిరుద్యోగుల డిమాండ్ ఓకే, రైట్. అంటే ఒక్క నిమిషం చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నాడు పాపం, దిగిరా. అయితే దిగి వస్తా అంటున్నారు. అయితే ఆటోల్లో పనిచేసేట్టుగా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగత తీవ్రత ఉందని చెప్పుకోవచ్చు. చెప్పండి, జీవో నెంబర్ ఉండాలా వెళ్ళిపోవాలి? ఒక నిమిషం మాట్లాడారు సార్. జీవో నెంబర్ 46 గురించి మాకు గత ప్రభుత్వము మోసం చేసింది. ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు నమ్మించి మోసం చేసింది. వెంటనే దీనికి 2000 సూపర్ న్యూమరీ పోస్టులు కేటాయించి మాకు వెంటనే న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాం. గురుకుల పోస్టులు కూడా భర్తీ చేయాలా లేకపోతే అవన్నీ మాకు తెలియదు. జియో నెంబర్ 46 గురించి మాకు అన్యాయం జరిగింది. అది వెంటనే మాకు అన్యాయం అంటే మాకు ఇక్కడ 57-60 మార్కులు వచ్చిన వానికి హైదరాబాద్లో జాబులు ఇచ్చారు. మాకు 120-130 మార్కులు వచ్చిన వరంగల్, నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ మాకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు
అన్యాయం జరిగింది. కావున తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద ఏదో హై పవర్ కమిటీ ఇచ్చారు కదా, ఆ కమిటీ ద్వారా మాకు వెంటనే న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాం. శాంతియుతంగా మేము ధర్నా చేద్దామన్నా కానీ గత ప్రభుత్వం నియంత్రణ పాలన గురించి కూడా ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే చూస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఓడిపోవడం కారణం జియో 46 బాధితులు కాబట్టి మీరు కూడా తక్షణమే మాకు న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. అశోక్ సార్ గారిని మేము సంఖ్యభావం తెలపడానికి వచ్చినాం. ఏం చేస్తారు తమ్ముడు, మీరు ఆటో నడుపుకుంటారా లేకపోతే ఏం చేస్తారు జనరల్గా? అంటే జనరల్గా ఏం చేస్తారు? ఓకే అంటే మీ అది రైట్ నిరుద్యోగులు చూడొచ్చు అక్కడక్కడ వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తారు. ఏంటి డిమాండ్, నిరుద్యోగుల డిమాండ్? సో ఏం లేదండి, మేము గత 1 మంత్ నుంచి తిరుగుతున్నాము. మా ప్రాబ్లం ఏంటంటే మేము గురుకుల అభ్యర్థులము. సో ఫెబ్ 13th రోజు నుంచి మేము యాక్చువల్ మాకు రిజల్ట్స్ ఇచ్చారు. అది రిజల్ట్స్ ఎట్లా అంటే మాకున్న చైర్మన్ ఏం చెప్పారంటే డిసైడింగ్ ఆర్డర్ అని చెప్పారు ఆ రోజు. అలా చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు అన్నట్టు. ఫస్ట్ 1:2 లిస్ట్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత జస్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసారు. ఇంటర్వ్యూస్ అన్నీ అంటే స్కూల్ టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ కండక్ట్ చేశాక తర్వాత 1:2 అంటే 1:1 ఇచ్చేశారు. దానివల్ల ఒక 3000 మెంబర్స్ లాస్ అవుతున్నారు. మేజర్లీగా 3000 మెంబర్స్ వరకు లాస్ అవుతున్నారు. దానికోసం అనేసి మేము 1 మంత్ నుంచి ఇక్కడ ఆల్ అందరు మంత్రుల దగ్గర, అందరు ఎమ్మెల్యేల దగ్గర, అందరి దగ్గర తిరిగేసి ఆల్రెడీ మొత్తం డేటా ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినా ఇప్పటి వరకు ఏం సొల్యూషన్ లేదు. ఈవెన్ దో సీఎం రేవంత్ సార్ వాళ్ళ ఇంటికి కూడా 3 times వెళ్ళాము. 3 times వెళ్ళినా కూడా జస్ట్ మాకు ఓఎస్డీ ప్లస్ పిఏ వరకే వెళ్ళనిస్తున్నారు. మాకు ఒక 1 person అయినా ఛాన్స్ ఇవ్వండి, మేము మాట్లాడతాము. 3 members 3,500 మెంబర్స్ వరకు లాస్ అవుతున్నాం అనేసి చెప్పినా కూడా వాళ్ళు 3,500 మెంబర్స్ వరకు అటువైపు కూడా చూడొచ్చు, కెమెరామెన్ గారు అటు తిప్పండి. ఈ విధంగా పోలీసులు తీసుకెళ్తున్నారు. 3,500 మెంబర్స్ వరకు కూడా ఏంటి బ్యాక్లాగ్ అవుతుందని చెప్పినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. మేము ఎంత మొత్తుకుంటున్నా ఏంటి ఇదే పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే ఈరోజు ఆశీష్ సార్ పిలిచారు కాబట్టి వచ్చాము. రైట్ అంటే చూడొచ్చు పెద్ద ఎత్తున చూసిన కాసేపట్లో ఒక్కొక్కరు చీమలుగా పుట్టలకి వెళ్ళి వచ్చినట్టు వస్తారని చెప్పవచ్చు. డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీ డిమాండ్ ఏంటి? సార్, సెప్టెంబర్లో జరిగిన గురుకుల రిక్రూట్మెంట్లో 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారండి. మీరు రాసిన వాటికి సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాసాం. దాన్ని వాళ్ళు ఆ ట్రిప్ కన్వీనర్ ఎవరైతే ఈ గురుకుల ట్రిప్ కన్వీనర్ మల్లయ్య భట్ గారు ఈనాడు పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఏమని ఇచ్చారంటే మధ్యవర్తులను నమ్మొద్దు, 9,210 పోస్టులు ఒక్కటి కూడా బ్యాక్లాగ్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకుంటూ ఫిలప్ చేస్తామని చెప్పారండి. సో అదే మాట కోసం మేము వాళ్ళే ట్రిప్ కన్వీనర్ వాళ్ళే గవర్నమెంట్ అఫీషియల్సే చెప్పారు కదా అని చెప్పేసి మేము ఎగ్జామ్స్ అయిపోయినా ఒక 6 months డిలే అయినా సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అయిపోతే అప్పటి వరకు రీసెంట్గా లాస్ట్ మంత్ రిజల్ట్ ఇచ్చారు. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసినామంటే స్వయంగా వాళ్ళే గవర్నమెంట్ అధికారులే చెప్పారు కదా, ట్రిప్ కన్వీనర్ చెప్పారని చెప్పేసి మేము కామ్గా ఉండి ఎలాంటి ప్రొటెక్షన్ చేయకుండా మేము రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్న తరుణంలో ఏదో హడావిడి ఉందని చెప్పేసి February 12th నైట్ రోజు డిసెండింగ్ ఆర్డర్లో అన్న డిఏలు జేఏలు పీజీటీ టీజీటీలకు రిజల్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ మధ్యలో ఉన్న పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే 9th 10th డీల్ చేస్తారండి. డిగ్రీ లెక్చరర్ అంటేనేమో యూజీ స్కేల్ అంటే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి చెప్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ముగ్గురికి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగులు మండిపడ్డారు, నోటిఫికేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఎట్లా పరిస్థితి ఉంది? ఇంకా డబల్ ఉండదు సార్ పరిస్థితి. అతను నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే 10 సంవత్సరాల ఈడ వచ్చిన నోటిఫికేషన్ లో మొత్తం నింపకుండా బ్యాక్లాగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మేమందరం మెరిట్ లో ఉన్నాం సార్. ఐఎమ్ ద నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ఇన్ బోత్ పోస్ట్ పీజీటీ అండ్ టీజీటీ. బట్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. వాట్ హ్యాపెండ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీళ్ళ బతుకు జీవితం కోసం పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు. చెప్పండి మేడం. సార్, మేము ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉంటే మాకు జాబ్ వస్తుంది సార్. మేము కొత్తగా పోస్టులు ఏమి ఇవ్వనట్లేమో, ఆల్రెడీ ఇచ్చిన జాబ్లకే మాకు సెకండ్ మెరిట్ లిస్ట్ పెట్టమని అడుగుతున్నాము. రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే 4,000 జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఇప్పుడు రోజు నా పిల్లల్ని తీసుకుని వచ్చినా మేము రోడ్డుకి మీకు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. టీచర్లం అయ్యి ఉండి మేము రోడ్డు మీద ఎందుకు వస్తాము? ఇప్పుడు పోలీసులు మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్తాము? మాకు గవర్నమెంట్ దిగి వచ్చి రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. మేము ధర్నా చేయడానికైనా నిరాహార దీక్ష చేయడానికైనా రెడీయే. మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే మాకు భయపడిస్తలేరా? మీకు మీకు జాబ్ ఎలా ఇప్పించినాం మేము సీఎం కాకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుండే? మీరు కూడా రోడ్ ఎక్కి నిరాహార దీక్షలు చేసే కదా మీరు ఇప్పుడు జాబ్ సీఎంగా అయ్యారు. ఇప్పుడు మేము కూడా అలా చేస్తారు. అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా? మాకెందుకు పర్మిషన్ ఇవ్వాలి? అందరూ
మమ్మల్ని ఎందుకు ఎలగొడుతురు? అక్కడ ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పంపిస్తున్నారు. సీఎం గా నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నువ్వు సీఎం అయినావు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఇప్పుడు జాబ్ వచ్చే మూమెంట్లో నువ్వు రిలింక్విష్మెంట్ ఇవ్వకుంటే 4000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ చేస్తే నువ్వు కొత్త జాబ్ ఏమి ఇవ్వమనట్లేదు, ఉన్న జాబ్లోనే ఫిల్అప్ చేయమని మేము అడుగుతున్నాం. రిలింక్విష్మెంట్ ఇవ్వాలి, జీఆర్ఎల్ ఇవ్వాలి, సెకండ్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి సార్. అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం. మేడ్చల్ సభలో మాట్లాడుతూ ధర్నా చౌక్లో ధర్నా చేసుకునే సౌకర్యం కల్పించాను, కేసీఆర్ అవకాశం కల్పించలేదు, కవిత కూడా ధర్నా చేయడం ఆ విధంగా ఇప్పిస్తే ఏం లాభం సార్? మాకు రిజల్ట్ రావాలి, వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. మేము అడిగిన ప్రొవైడ్ చేస్తేనే నువ్వు కల్పించిన దానికి యూజ్ ఉంటుంది. నువ్వు కేసీఆర్ కల్పించలే, నేను కల్పించిన అంటే నువ్వు కల్పించడం వల్ల మాకు లాభం ఏంటిది? నెల రోజుల నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినాను సార్, ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు కంపల్సరీ ఈ రోజు ఏదో మాకు గవర్నమెంట్ దిగి వచ్చి ఇచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాం. ఎవరు కొట్టినా తిట్టినా కేసు వేసినా ఏది వేసినా సరే మేము తగ్గేదే లేదు ఈ రోజు. ఓకే, చెప్పండి సార్. అంటే ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తుంది. మేము చాలాసార్లు బట్టి విక్రమ సార్ గారిని కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాము, చాలామందిని కలిసినాం సార్. వాళ్ళు లెటర్ తీసుకుంటున్నారు, మరి మా సమస్య మీద పరిష్కారం ఏమీ చూపిస్తలేరు. సమస్య పరిష్కారం చూపించిన వరకు మేము ఇట్లా ధర్నాలు చేస్తూనే ఉంటాం సార్. మేము రైట్ చెప్పండి, డిమాండ్ ఏంటి చెప్పండి. మా రిలిక్స్మెంట్ అమలు చేయాలండి. 1:2లో పిలిచారు, వాళ్ళు 1:2లో పిలిచారు, వాళ్ళు లేరు, వాళ్ళు పై జాబులకి వెళ్ళారు. కింది వాళ్ళని దానిలో ఫిలప్ చేయమని మేము అడుగుతున్నాం. మేము న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం. మా కోరికలు నెరవేర్చకుండా పోలీసు వాళ్ళు మమ్మల్ని బాగా అధ్రాయం చేస్తున్నారు. మా పోస్టులు మాకు కావాలి, మేము మరణించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మా డిమాండ్స్ని అంగీకరించాలి. ఓకే, పోలీసులు ఒక పక్క అరెస్ట్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు, దాంతోపాటు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఒకసారి మీరు చెప్పండి. ఏం చేసినాం సార్? మేము ఏం చేసినామని ఇప్పుడు ఈ గోల్ ఏంది సార్? మాకు మేము అడిగింది ఎక్కడికి రమ్మంటున్నారు సార్? ఇప్పుడు చెప్పండి మేడం, ఎక్కడికి రమ్మంటున్నారు? మేమేమన్నా రోడ్లకి ఇబ్బంది పెడుతున్నామా? మాకు ఒక దగ్గర కూర్చొని చేస్తున్నాము, ఇప్పుడు ఇట్లా తీసుకెళ్తే ఏంది పరిస్థితి? మేము అంటే ప్రశ్నించొద్దా? ప్రశ్నించే వాళ్ళనల్లా ఇట్లా తీసుకెళ్తారా మీరు? ఈ రాష్ట్రంలో ఒక్కరిదే కాదు, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ సమస్య. ఇది అందరు నిరుద్యోగులు కూడా ఇది ఇందులో పాల్గొనాలని కోరుచున్నాము. అసలు ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తారా? చిన్నపిల్లలు అరెస్ట్ చేస్తారంటున్నారు. చెప్పండి సార్. ఇక్కడ చూడండి సార్, మీరు డిఎల్ జేఎల్ పీజీటీ కామన్ పేపర్ సార్. సార్ ఇక్కడ మీరు దీన్ని కవర్ చేయండి సార్. మేడం సార్ 9210 పోస్టులకు మాకు ఇచ్చిన సార్ నోటిఫికేషన్. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మాకు వచ్చిన నోటిఫికేషన్ సార్. పిల్లల్ని ఇంటిని అందరినీ వదిలిపెట్టి సంవత్సరంన్నర పాటు కష్టపడితే మేము ఇక 1:2లోకి వచ్చినాం సార్. ఈ 1:2లోకి వచ్చిన తర్వాత 4000 పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతున్నాయి సార్. 1:2లో జేఎల్కి పీజీటీకి కామన్ పేపర్లు 2 పేపర్లు పెట్టడం వల్ల కామన్ గా 2 పేపర్లు పెట్టడం వల్ల ఇంతమంది బ్యాక్లాగ్ అయిపోతున్నారు సార్. గతంలో కేసీఆర్ నోటిఫికేషన్ లేదంటూ నిరుద్యోగులు గలమెత్తారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఈనేసిండా సార్? ఈనేసిండా? ఫిల్ చేసేటప్పుడు కూడా ఒక పద్ధతిలో ఫిల్ చేయమని అడుగుతున్నాం. బ్యాక్లాగ్స్ ఎక్కువైతున్నాయి, ఆ బ్యాక్లాగ్స్ ఉండకుండా మాకు రిలీక్వెస్ట్మెంట్ ఇవ్వండి అని చెప్తున్నాము. అందుకు గాను అశోక్ సార్ ఒక్కరు మాకు మద్దతు చెప్పారు. ఆ సార్ని తీసుకుపోయి ఇప్పుడు స్టేషన్లో పెట్టారు. అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెడతారా? మీరు పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఈ చిన్న పిల్లల పైన కూడా కేసులు పెట్టండి. మేము వస్తాము, ఎక్కడికైనా వస్తాము. మిమ్మల్ని గెలిపించుకున్న పాపానికి మేము ఎక్కడికైనా వస్తాము, ఏమైనా చేస్తాము. ఇక మిమ్మల్ని గెలిపించుకోవడానికే రోడ్లు ఎక్కినామంటే ఇప్పుడు మా ఉద్యోగాల కోసం మేము ఎక్కలేమా? సరే, తప్పకుండా వెళ్తాం. థ్యాంక్ యూ కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలో కూడా సార్ యాక్చువల్లీ డిఎల్కి ఇవ్వాలి సార్ ఫస్ట్ రిజల్ట్, కానీ ఇక్కడ సీఎం గారికి February 14th రోజు ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి మధ్యలో ఉన్న పీజీటీ రిజల్ట్ ఇచ్చిన కానీ ఇప్పుడు సమస్య క్రియేట్ అయింది సార్. సమస్య క్రియేట్ చేసింది సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్. వాళ్ళు సమస్య క్రియేట్ చేశారు కాబట్టి, ఇష్యూని క్రియేట్ చేసింది ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసుకునేది, మా న్యాయబద్ధమైన డిమాండ్ ఏంటంటే, సార్ ఇప్పటికైనా వాళ్ళకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేస్తూ ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాకుండా పైనుంచి అంటే డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్ నుంచి తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపమని చెప్పేసి మేము న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తున్నాం సార్. అంటే చెప్పండి మేడం, ఎట్లా పరిష్కారం కావాలి? మాకు గవర్నమెంట్ దిగి వచ్చి రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చే వరకు మేము వదిలిపెట్టామండి. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా కానీ మేము మాత్రం వదిలిపెట్టాం సార్. కంపల్సరీ మాకు రిలింక్విష్మెంట్ ఇవ్వాలి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, జీఆర్ఎల్ ప్రకటించాలి. గురుకుల అభ్యర్థులను 9210 పోస్టులు వితౌట్ బ్యాక్లాగ్ ఫిల్ చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు సార్. మేము మా పిల్లలు మా ఫ్యామిలీతో సహా రోడ్ ఎక్కడానికి మేము రెడీగా ఉన్నాము. మాకు జాబ్ రావాలి, సెకండ్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్.
రైట్. ఇదంటే ఈ విధంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2-3 వెహికల్లో తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నట్టుగా నిరుద్యోగులు చెప్పండి. బార్ అవుతున్నాం సార్, ఏజ్ బార్ అవుతున్నాం సార్. ఇక మా సమస్యలు ఎవరితో చెప్పుకోమంటారు, సీఎం గారితో కాకపోతే ముసలోళ్ళం అవుతున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ తర్వాత మాకు ఛాన్స్ కూడా లేదు సార్. ఈ ఛాన్స్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ మాకు ఛాన్స్ లేదు. దీనిలోనే మాకు ఏదైనా ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మేము అదే సానుకూలంగానే మేము ఇదంతా కూడా చేయడం జరిగింది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని సారు మాకు అనుకూలంగా తీర్పిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్. అంటే ఇది నిరుద్యోగుల గలం ఎత్తుతున్నారని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా మేము ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఆమరణ నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేస్తామంటే అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ విధంగా ఆ ఇళ్లలో కాలనీలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టు పిలుపునిచ్చారు నిరుద్యోగులు. దీంతో ఎందుకంటే ప్రభుత్వం దిగి రావాలి, రేవంత్ రెడ్డి కూడా వినాలి మా సమస్యల్ని. ఎందుకంటే 2-3 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంది. కోడ్ రాకముందుకే మా సమస్యలు పరిష్కరించాలి. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత ప్రభుత్వం మూడు కూడా మారుతుందన్న అభిప్రాయాన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ఓటో స్టూడియో. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.